దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుటకు యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాము. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను వద్దకు రావటము జరిగింది. ఇక్కడ చదివిన సందర్భాన్ని మనము చూస్తే ఇశ్రాయేలు మధ్యలో దేవుడు చేయుచున్న ప్రతి కార్యానికి ఒక గుర్తు, ఒక సూచన అనేది దేవుడు ఉంచుచూ వస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలుకు నాయకుడిగా యెహోషువ నాయకత్వంలో వారు యొర్దాను నది దాటడానికి సిద్ధమవుతున్న సమయంలో యెహోషువ అంటూ ఉన్నాడు, ఆ యొర్దాను నడుమున 12 రాళ్ళు తీసి నిలవబెట్టాలి. కారణం ఏమిటి అంటే, దైవజనుడుకు దేవుడు ఇస్తున్న ఆలోచన, ప్రజల మధ్యలో దేవుడు చేస్తున్న కార్యాలు, వారు కుటుంబాలు, వారి తరువాత రాబోయే తరము విషయంలో కూడా అవి గుర్తుగా ఉండాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడు, ప్రజల మధ్యలో దైవజనుడు నాయకుడు ఉన్నారు, వారిని నడిపించుచున్నారు. దేవుడు చెప్పిన ప్రతి విషయము ప్రజల ఎదుట అది సమిష్టిగా సంపూర్తిగా అది చేస్తూ యెహోషువ వస్తూ ఉన్నారు. అయితే మందసము వారి ముందు నడుస్తూ ఉంది. ఇక్కడ మందసముతో యొర్దాను నదిలో దిగుచున్నప్పుడు ఆ యొర్దాను నీళ్లు ఏకరాశిగా నిలవబడి ఉన్నవి. స్తోత్రం. ఇప్పుడు ఈ ఒక్క క్రియ ప్రజెంట్ ఉన్న తరువాత వారికి పుట్టబోయే సంతానానికి కూడా వారు ఈ రాళ్ళు ఏమిటి అని ఒకవేళ వారు అడిగినప్పుడు దేవుడు చేసిన కార్యానికి గుర్తుగా, అంటే దేవుడు ప్రజలను వెన్నంటి ఉండి ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. ప్రజలు విశ్వాసంతో నడుస్తూ ఉన్నారు. వారి ముందు మందసము వెళుతుంది, దాన్ని యాజకులు మోస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యొర్దాను నదికి యాజకులు పాదాలు తగిలినవో వెంటనే అక్కడ యొర్దాను దారి ఇచ్చినట్లు ఆ నీళ్లు రాశిగా నిలబడినట్లు. ఇది సామాన్యమైన విషయము కాదు. దేవుడు తన ప్రజల మధ్యలో ఉన్నాడని, దేవుడు తన ప్రజల మధ్యలో కార్యము చేయగలిగిన వాడని, దేవుడు తన ప్రజలు పట్ల
బాధ్యత వహించు వాడని, రాత్రైనా పగళ్ళైనా కూడా ఎప్పుడు కూడా వారిని విడువక ఎడబాయక కొనుకక నిద్రపోక ఇశ్రాయేలు యొక్క దేవుడు వారి మధ్యలో వారితో కూడా ఉన్నాడు అని రుజువుగా ఆయన కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే దేవుడు కార్యం ఒక తరంతో ముగించబడుతుందా? చూడండి, మన కుటుంబాల్లో తల్లి తండ్రి మంచి భక్తి కలిగి భక్తిపరమైన జీవితము జీవించేవారై ఉంటారు. ఆ తర్వాత ఆ తండ్రి తర్వాత తరము వచ్చే పిల్లలు వారు దాన్ని కొనసాగించలేరు. కారణము ఏమిటి అంటే, మా పూర్వీకులు ఏదో వాళ్ళు చేశారు, అది మేము చేయాలంటే మాతో అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, ఒక దేవుడు చేసిన గుర్తులు, జ్ఞాపకార్థంగా ఉంచిన సూచనలు లేని కారణాన్ని బట్టి వారి జీవితములో ఒక తరంతో భక్తి విశ్వాసాలు గతించిపోతూ ఉంటాయి. అయితే దేవుడు భవిష్యత్తును ఆలోచించినవాడు. చూడండి, ఆదియు అంతము అయిన దేవుడు మన ప్రజెంట్ ఉన్న జీవితం తెలుసు, రాబోయే జీవితం తెలుసు, ముగింపు కూడా ఆయనకి తెలుసు. గమనించాలి. అందుకే యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుచు 12 రాళ్ళు, ఎవరు ఇశ్రాయిల్లో ఉన్న ప్రాముఖ్యమైన వారు, పెద్దలు 12 మంది, అంటే 12 గోత్రాలకు సంబంధించిన వారు ఒక్కొక్కరు ఆ యోర్దాను మధ్యలోనికి వెళ్ళాలి. నడుము అని అక్కడ వాక్యంలో చూస్తున్నాము. మధ్యలోనికి వెళ్ళి ఆ రాళ్లను ములిగి తీయాలి. అవి తీసుకొచ్చి మరి అవి నిలబెట్టాలి. ఇది ఎవరికి ఈ ఆజ్ఞ? విశ్వాసంతో నడుస్తున్న ప్రజలకు మాత్రమే. విశ్వాసంతో నడుస్తున్న ప్రజలకు. ఆ ప్రజల యొక్క తర్వాత తరము వారు ఈ రాళ్ళేంటి అని ఆ పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి ఒక సాక్షార్థమై జ్ఞాపకార్థంగా, ఇదిగో మీ పితరులు ఈ యోర్దాను దాటుచున్నప్పుడు దేవుడు వారి కూడా ఉన్నాడు. స్తోత్రం. ఈ రోజున మరి తరం వెంబడి తరముతో దేవుడు ఉండాలి, ఉంటాడు, ఉన్నానని చెప్తున్నారు. అయితే మరి తరం వెంబడి తరము విశ్వాసము తరిగిపోకూడదు అనేది దేవుని ఉద్దేశమై ఉంది. ఇశ్రాయేలులో దేవుడు వారి మధ్యలో ఉండడానికి గల కారణము ఏమిటి అంటే, వారు గొర్రె పిల్ల రక్తము ద్వారా విడిపించబడి వారు విశ్వాసముతో ప్రయాణమై వస్తూ ఉన్నారు. వారి ముందు మందస్సము ఉన్నది. ఆ మందస్సము ఉన్న కారణాన్ని బట్టి యోర్దాను మార్గం ఇచ్చినట్లు మన వాక్యంలో చూస్తున్నాం. యోర్దాను అనే మాటకి అర్థం ఏమిటంటే మరణం అని అర్థం. మరణం అని అర్థం. దేవుని జీవము గల దేవుని మందస్సము ఎప్పుడైతే యోర్దాను నదిలో దైవజనులు యాజకులు దాన్ని మోయిచూ వస్తూ ఉన్నారో, అటువంటి సమయంలో మరణకరమైన పరిస్థితులు కూడా మార్గము తెరిచి జీవము గల దేవుడు ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో, దేవుని మందస్సం ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడ అంధకారము, మరణకరమైన ఛాయలు అన్నీ కూడా మార్గమును విడిచి అవి బయటకు వెళ్ళిపోతాయి, దారినిస్తాయి. మూసిపోయిన దారులు, బంధింపబడిన మార్గాలు. కొంతమంది జీవితాలు బంధింపబడి ఉంటారు. ఆ బంధింపబడి ఉన్న జీవితాలలో జీవము గల దేవుని వాక్యము మందస్సము ఏ స్థలములోకి అయితే ప్రవేశిస్తుందో, యాజకుడు దాన్ని తీసుకుని వస్తున్నారో ఆ స్థలములో గొప్ప కార్యము
దేవుడు చేయగలుగుచున్నాడు. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ నిర్ఘాంతిపోయి ఆ కార్యాన్ని చూస్తూ ఉన్నారు. స్తోత్రం. యాజకులు చూస్తున్నారు, ఇశ్రాయేలు 12 గోత్రములు వారు చూస్తున్నారు, పెద్దలు చూస్తున్నారు, గాయకులు చూస్తున్నారు, నిజంగా దాంట్లో సామాన్యులు చూస్తున్నారు, జనం ఉన్నారు, వారు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు ఈ కార్యమును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాల్లో కూడా మరి కొన్ని గుర్తులు ఉంచేవాడై ఉన్నాడు. కొన్ని జ్ఞాపకార్థమైన పరిస్థితులు విశ్వాసుల జీవితంలో కూడా ఉంచి ఉన్నాడు. ఇదే సందర్భాన్ని మనము ఒక వాక్యాన్ని కూడా మనం చూద్దాము. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం కూడా చూద్దాం. యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సంస్థానములోనూ, ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరిము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతి వారు వాటిని జ్ఞాపకము ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మర్చిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. స్తోత్రం. ఎస్తేరు అక్కడ ఉంటూ ఉన్నది. అయితే ఎస్తేరు రాణిగా ఉంది. ఈ సందర్భంలో జరిగిన విషయం ఏమిటి అంటే, యూదులను అందరినీ ఒకే రోజున సంహరించాలి, చంపేయాలి అని ఒక గొప్ప పెద్ద ప్రణాళిక హామాను అనే మంత్రి చేసి ఉన్నాడు. ఎందుచేత యూదుల మీద చాలా ద్వేషము పూనిన వ్యక్తి హామాను. వీరు దేవుని అందలి విశ్వాసాలతోనూ భయభక్తులతోనూ వీరు ఈ భూమి మీద ఎవరికి కూడా నమస్కరించేవారు కాదు. వారి దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కరించే ప్రజలు కాదు. ఈ భూమి మీద ఉన్న అనేకమైన జాతుల ప్రజలు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ గ్రంథంలో ఉన్న యూదులను కూర్చొని చూసినప్పుడు వారి దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కారము చెయ్యని జనాంగముగా ఈ గ్రంథంలో వారు ఉన్నారు. అయితే వీరిని హతమోర్చాలి అని పెద్ద ప్రణాళిక చేసి కుతంత్రాలతోనూ ద్వేషాలతోనూ పగా ప్రతీకారాలతోనూ హామాను ఉన్నాడు. అయితే దేవుడు దాన్ని తల్లకిందులు చేసి ఎవరినైతే నాశనం చేయాలనుకున్నారో ఆ ఒక్క భయంకరమైన తీర్పు ఆ ఉద్దేశించిన వ్యక్తి మీదకే వచ్చింది. ఆ రోజున అతని కుటుంబం అంతా కూడా సంహరింపబడింది. ఆ భయంకరమైన తీర్పు హామాను కుటుంబం మీదకి వచ్చేసింది. దేవుడు యూదులందరినీ కూడా రక్షించాడు. అది ఒక గొప్ప దినముగా వారు పండగగా జరుపుకుంటారు. కారణం ఏంటంటే, దేవుడు పరిపాలించే రాజుల హృదయాలలో, పరిపాలించే రాజుల యొక్క తలంపులలో, పరిపాలనలో దేవుని ప్రజల పక్షాన దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు పరిపాలకులకు. కారణం ఏమిటంటే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో చూస్తే భూమి మీద పరిపాలన చేసే అధికారులు, వారు రాజులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవరైనాను ప్రజలను పరిపాలించడానికి అధికారం అనుగ్రహించేవాడు దేవుడు అని చెప్పబడి ఉంది. దేవుడు అనుగ్రహించకుండా ఎవరికి కూడా పదవులు రావు. కారణం ఏమిటంటే,
దేవుడు అధికారము ఒక్కొక్కరికి అనుగ్రహిస్తారు ప్రజలను పరిపాలించడానికి. అది చిన్న పదవైనా పెద్ద పదవైనా, దేశాన్ని పరిపాలించే పదవులైనా, రాష్ట్రాలను పరిపాలించే పదవులైనా, లేక జిల్లాలను పరిపాలించే పదవులైనా, గ్రామాలను పరిపాలించే పదవులైనా, ఏ పదవినైనా కూడా దేవుడు అనుమతిస్తేనే అది వస్తుందని పరిశుద్ధ గ్రంథం రూఢిగా చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ పరిపాలన అధికారం అనేది దుర్వినియోగము చేయటానికి ఒకవేళ చేసిన ఎడల అది దేవుడు సహించడు. ఇక్కడ రాజు విషయంలో దేవుడిచ్చిన ఆలోచన బట్టి రాజు చేస్తూ ఉన్నాడు. రాజు దేవుని స్వాధీనములో ఉన్నారు. దేవునికి భయపడిన వారు, దేవుడు ఉద్దేశానుసారంగా పరిపాలకులు ఉన్నప్పుడు ఆ రాజ్యాలు, ఆ పరిపాలించే కుటుంబాలు, వారి పిల్లలు, వారి భార్య, కుటుంబం కూడా క్షేమంగా దేవుడు కాపాడుతాడని వాక్యాలు తెలియజేస్తున్నాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, ఆ ఒక భయంకరమైన ఉపద్రవం నుండి ప్రజలను దేవుడు కాపాడాడు, రక్షించాడు. దీనికి గుర్తుగా వారు పెద్ద పండగ జరుపుకుంటారు. అక్కడ 28 వచనం ఒకసారి మనము చూస్తే, పూరీము అను దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలిసికొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇది వారి పిల్లలను, వారి సంతతి వారు కూడా ఇది మరచిపోతారేమో అని వారు ఇది ఒక పండగగా, సంతోషించే ఒక ఆనందకరమైన దినముగా వారు అది నియమించిన నియమము కాలముగా వారు దాన్ని చేస్తారు. అంటే వారు రక్షించబడిన ఆ దినమును వారు జ్ఞాపకము, ఉపద్రమును తప్పించబడ్డాము, కత్తివాతకు మరణించవలసిన ఆ ప్రజలు, నాశనం అయిపోవలసిన స్థితిలో ఉండవలసిన ఆ ప్రజలను దేవుడు రక్షించిన ఆ కార్యమును వారి హృదయాల్లో విశ్వసించడమే, జ్ఞాపకించుకోవటమే కాక అది బాధ్యతగా నిర్వర్తించాలట, బాధ్యతగా. అంతేకాదు వారి పిల్లలు కూడా దాన్ని చేయాలట. గమనించాలి. ఇంకో విషయం ఏంటంటే, వారి పిల్లలే కాదు, ఆ కుటుంబాలతో కలుసుకున్న వారు కూడా దాన్ని అనుసరించాలట. అంటే వారు జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకార్థంగాను లేకపోతే సాధ్యార్థంగాను ఆ ప్రజలు నిరంతరము అన్యజనుల్లోనూ, ప్రజల్లోనూ, అనేక జాతుల్లోనూ, అనేక వంశాలు వారికి ఈ విషయాలు సాక్షార్థమై వారి జీవితాలు ఉండాలని దేవుని ఉద్దేశం. స్తోత్రం. వారు సాక్షార్థమై ఉంచారట. అంతేకాకుండా వారితో కలుసుకున్న వారు కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, మీ విశ్వాస జీవితాల్లో మీ రక్షణ, మీ విశ్వాస జీవితాల్లో ఆ రక్షణలో కొనసాగుతున్న మీరు, మిమ్మల్ని కలుసుకునే బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మీ రక్షణ కార్యాన్ని వారితో పంచుకోవాలి. మీరు ఏ విధంగా రక్షించబడ్డారో, మీరు ఏ పరిస్థితిలో రక్షించబడ్డారో, మీ రక్షణకు మీరేమైనా వెల చెల్లించారా, మీరేమైనా ఖర్చు చేశారా, మీరేమైనా శ్రమపడ్డారా, మీరేమైనా దాని కొరకు ప్రయాసపడ్డారా? ఇదేమీ లేదు కదా. ఈ రక్షణ అనేది ఒక వరం.
ఇది కేవలము యూదులకే కాక వారితో కలుసుకున్న ప్రతి వారికిని, ఇతర జాతుల వారికి, ఇతర ప్రజలకు కూడా ఈ రక్షణ ప్రభువు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారితో పంచుకోవాలట, వారు కూడా దీనిలో పాలిభాగస్తులు కావాలట. దేనిలో? రక్షణలో, విశ్వాసంలో. వారి తరతరములు అవి చేసుకుంటూ ఉంటున్న సమయాల్లో వారితో కలుసుకున్న వారు ఉంటారు కదా, మనకు స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, మనల్ని ప్రేమించేవారు ఉంటారు, మన కొరకు ఎంతో మరి సహకరించేవారు, సహాయం చేసేవారు ఉంటారు. మరి అటువంటి వారికి నీ జీవితంలో నీ దేవుడు ఏ విధముగా నిన్ను రక్షించాడు, ఏ విధంగా నిన్ను కాపాడాడు, క్లిష్టమైన పరిస్థితుల్లో నుండి, భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో నుండి, ఆ మరణకరమైన పరిస్థితులు ఎట్లాగైతే నిన్ను తప్పించేశారో, హామాను వలె సాతాను ఎన్నో ఉచ్చులు ఒగ్గి మరి విశ్వాసుల జీవితంలో మరణానికి తీసుకుని వెళ్ళిపోవాలని దారి తప్పించి ఎన్నో విధాలుగా చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉండడు. ఆయన యందు విశ్వాసం ఉన్న వారి పట్ల, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల, ఆయన యందు నమ్మిక ఉంచిన వారి పట్ల దేవుడు వారి జీవితంలో కార్యము చేయకుండా ఉండడు. స్తోత్రం కలుగును గాక. కార్యం చేయకుండా ఉండడు. విశ్వసిస్తే చాలు, అంతే. ఏం అవసరంలా, నువ్వేం ఖర్చు చేయవసరంలా, ఏం శ్రమ పడవసరంలా. దేవుని కార్యాలను విశ్వసించాలి. అందుకే వారి సంతానానికి రూఢిగా ఆ జ్ఞాపకార్థ గుర్తులు ఉంచి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో నీ జీవితంలో కొన్ని గుర్తులు ఉంచుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు చేసిన ఉపకారాలు, మేలులు, ఆయన చేసిన మరి కార్యాలను కొంతమంది జీవితంలో ఈ దినాల్లో ఎంతోమంది మర్చిపోయిన వారిని చూస్తూ ఉన్నాము. దేవుడు మీకు చేసిన ఏమైనా కార్యాలు మీరు చెప్పండి అని ఎవరన్నా అడిగితే ఆ దేవుడు అని చెప్పలేని స్థితిలో ఉన్నవారు కొందరు ఉన్నారు. చాలా దుఃఖకరం కదా అన్నమాట, చాలా దుఃఖకరం కదా అన్నమాట. కొందరైతే చెప్పడానికి సమయం ఇస్తే చాలు, వారి జీవితంలో చేసిన విషయాలు, చేసిన కార్యాలు, కొన్ని గుర్తులు కూడా వారు చెప్తారు. ఇదిగో మా ఇంటి గోడ మీద దేవుని వాక్యమును కనిపించిందండి నాకు ప్రార్థనలో ఉన్నప్పుడు. దేవుని వాక్యము కనిపించినప్పుడు ఆ కనిపించిన వాక్యము ఆ గోడ మీద నేను రాశాను. అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అలాగే ఆ గోడ మీద ఆ వాక్యం ఉంది. ఆ దర్శనము నాకు గుర్తుగా ఉంది. దేవుడు దర్శించిన ఆ దినము నాకు గుర్తుంది. నేను ఆ దినాన్ని మర్చిపోలేను. దేవుడు నేను దర్శించిన దినం, దేవుడు నేను కాపాడిన దినం. ఎంత విశ్వాసపు హృదయము కలిగి ఉండాలి, ఎంత విశ్వాసపు హృదయము కలిగి ఉండాలి. దైవజనులు వాక్యం బోధించి నిన్ను నడిపిస్తున్న ఆ సమయంలో నీ కుటుంబాల్లో, నీ పిల్లల్లో, నీ భర్తలో, నీ భార్య విషయంలో, అందరి విషయంలో దేవుడు చేసిన కార్యాలను నీతో కలిసిన వారితో నువ్వు సంభాషించకుండా ఉండకూడదు. ఒకవేళ ఈ మానేస్తావేమో, నీ సంతానానికి ఆ నియమకాలాలు తెలియచేయాలట. నీ రక్షణ జీవితము ఆ సువార్తను పంచుకోవాలంట ప్రజలతోటి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ సాక్ష్యము పట్టుకుని నువ్వు తిరగటం అనేది కాకుండా ప్రభుకి సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆయన మరి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమయ్యే ముందు శిష్యుల్ని కలుసుకున్నారు. వారితో చెప్పారు, మీరు యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళకుండా మీరు నా వలన తండ్రి వలన వినిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి మీరు పరిశుద్ధాత్మను పొందండి. ఆ పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు
నాకు సాక్షులై సాక్షార్థమైన మీ జీవితాలు ఉంటాయి. మీ జీవితాలు మీ సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరగటం అనేది కాకుండా నాకు మీరు సాక్షులై ఉంటారు, యేసుకు సాక్షులై ఉంటారు, యేసుకు సాక్షార్థమై మీ జీవితాలు ఉంటాయి అని చెప్పారు. 12 మంది కడమ అపోస్తులతో యేసు ప్రభు మాటలు చెప్పారు. వారు వెళ్ళి మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ కార్యము వారు ప్రభు జరిగించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విషయము జ్ఞాపకార్థంగా నీ జీవితంలో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. నీ జీవితంలో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. లేవా? వాక్యం ఉంటున్న సహోదరులరా, వాక్యం ఉంటున్న సహోదరుడా, నీ జీవితంలో జ్ఞాపకాలు లేవా? ఒకవేళ జ్ఞాపకాలు లేకపోతే ఈ వాక్యం ద్వారా దేవుడు పురుగొలుపుతున్నాడు, నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ కార్యాలు నువ్వు ఇతరులకు పంచాలి. ఆ జీవపు కార్యాలు, ఆ జీవపు యొక్క దేవుని శక్తి కార్యములో పంచుకోవాలి అనేకులతో. దేవుని స్తోత్రం. నువ్వు ఒక సాక్షివి, నువ్వు సాక్షార్థమై సజీవమైన రాయిగా దేవుడు నిన్ను ఉంచాడు, సజీవమైన మందిరముగా నిన్ను ఉంచాడు, సాక్షార్థమై నిన్ను ఉంచారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆఖరిగా మరొక వచనము చూసి మనం ముందుకు వెళదాము. చదవండి, లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. యేసు ప్రభు ఆయన అప్పగింపబడిన రాత్రి 12 మంది అపోస్తలులను పిలిచి ఆయన ఒక రొట్టె తీసుకున్నారు. ఆ రొట్టె తీసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచారు. వారి ఎదుట యేసు ప్రభు దాన్ని విరిచారు. దాన్ని విరిచినప్పుడు 12 మంది అపోస్తులు యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, ఆ రొట్టె పైకెత్తి దాన్ని విరవటము అపోస్తులు చూశారు. ఆ సమయంలో యేసు ప్రభు వారితోటి చెప్పారు, ఇది నా శరీరము అని చెప్పారు. ఇలా విరిచారు, విరిచి ఇది నా శరీరము అని చెప్పారు. అయితే మీరు దీన్ని తీసుకున్నప్పుడు జ్ఞాపకార్థముగా దీన్ని చేయుడు అని చెప్పారు. చూడండి, యేసు ప్రభు ఆ చివరి దినాల్లో ఆయన యొక్క సిలువ మరణానికి సమీపంగా ఉన్న ఆ సమయంలో ప్రభువు వారికి ఒక గుర్తు, ఒక జ్ఞాపకము ఇచ్చారు. ఏంటి ఆ జ్ఞాపకార్థం అంటే విరవబడాలి. యేసు ప్రభు ఆయన సర్వలోక మానవుల కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు, రొట్టె వలె బిర్చేయబడ్డాడు, ఆయన దూషింపబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన ఎంతో శ్రమను అనుభవించారు. ఆయన కాళ్ళల్లో చేతుల్లో చాలా బలమైన మేకులు దిగిని, పక్కలో కూడా బళ్ళెముతో పొడవడం జరిగింది. ఆయన శరీరములో ఉన్న రక్తమంతా కూడా దారులుగా కారిపోయినాయి. అదంతా ఒలికించారు యేసు ప్రభు. ఆయన అన్నాడు, ఇప్పుడు ఇదిగో ఇదంతా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టె విరచటంలో ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే సర్వమానవుల కొరకు, ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఎవ్వరు అటువంటిది ఏమీ కూడా ప్రభుకి భేదము లేదు. సర్వమానవాళి కొరకు ఆయన విరవబడ్డాడు. ఒక జ్ఞాపకార్థంగా ఆ శిష్యులకు తెలియజేస్తున్నాడు, దీన్ని చేసినప్పుడు ఇది జ్ఞాపకార్థంగా నా శ్రమలను,
నా సిలువ మరణమును, నా కష్టమును, నా వేదనను, నా దుఃఖమును, నా 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 యొక్క ఆ శ్రమ యొక్క నేను అనుభవిస్తున్న బాధను, లోకము కొరకు ఇదంతా కూడా నేను అనుభవిస్తున్నాను. ఇది మీరు ఈ రొట్టె తినినప్పుడల్లా, విరిచినప్పుడల్లా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో అవిధేయత సందర్భాలు, లోక సంబంధమైన దురాశలు, అనేకమైన అహంకారము, అసూయ, స్వార్థాలు మీలోనికి రాకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మిమ్మల్ని మీరు నలుగుగొట్టుకుని, మిమ్మల్ని మీరు యేసు ప్రభు శరీరం వలె విరవబడి దీన్ని మీరు జ్ఞాపకార్థముగా నేను చేస్తున్నాను, ఇది జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు అనేది కాకుండా ఆయన సిలువ మరణము ద్వారా వచ్చిన రక్షణ, పాపులకు రక్షణ. ఈ రోజున సిలువకు ముందున్న యేసు ప్రభువుని చాలామంది ఇష్టపడుతున్నారు. ఈ రోజున చాలామంది ఇష్టపడుతున్నారు. ఆయన నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతున్నాయండి, ఆయన నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతున్నాయండి, ఆయన నమ్ముకుంటే ఎన్నో మేలులు జరుగుతున్నాయండి అని చెప్పేవారు. అంటే సిలువకు ముందున్న యేసు ప్రభు విషయాన్ని ఎంతోమంది ఇష్టపడేవారు లోకంలో ఉన్నారు. అయితే వాటి ద్వారా లోకంలో ఉన్న అవసరాలు తీరుతాయి, కానీ దేవుని యొక్క సంకల్పంలోనికి మానవులు రారు. అయితే మరి మానవులందరూ కూడా ఆ సంకల్పంలోనికి, ఆ ప్రణాళికలోనికి రావాలి అంటే యేసు ప్రభు సిలువ మరణాన్ని విశ్వసించాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రకటిస్తున్నప్పుడు ఆ సిలువ మరణము ద్వారా రక్షణ కార్యము నీ జీవితంలో, నీ ఆత్మకు విడుదల, నీ ఆత్మకు నెమ్మది, నీ ఆత్మకు సమాధానము, నీ మనస్సుకు సమాధానం, నీ ప్రాణానికి నెమ్మది, ఇవన్నీ కూడా సిలువ మరణము ద్వారా యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన వాక్యము ద్వారా ప్రజలకు సమాధానము, విడుదల, దీవెన, ఇవన్నీ కూడా పునరుద్ధానుడైన యేసులో ఉన్నవి. ఆయన శరీరము విరవబడింది, ఇది జ్ఞాపకార్థముగా ఉన్నది అని శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ విషయాలు మీరు గమనించుకోవాలి. మీ జీవితాలు దారి తెన్ని లేనట్టుగా ఉంటే, కానీ ఒక సరైన రీతిలోనికి ప్రభు సిలువ మరణ పునరుద్ధానపు శక్తి, ఆ శక్తి నిన్ను ఆవరించి ఒక స్థిరమైన జీవపు మార్గంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళి నడిపించడానికి, ఒక గురి వద్దకు నడిపించడానికి, నీకు కూడా ఒక గురిని కలుగు చేయటానికి, గమ్యం లేని ప్రయాణముగా ఉండటానికి ఎవ్వరు వీర్లేదు. యేసయ్య ఒక గమ్యాన్ని కలుగు చేసేవాడు, ఒక గురిని కలుగు చేసేవాడు. ఆయన శరీరము నలగగొట్టడము ద్వారా మన రోగములకు స్వస్థత, విడుదల, ఆయన గాయపరచటము ద్వారా, ఆయన కొట్టడము ద్వారా, ఆయన నలుగొట్టడము ద్వారా లోకంలో ఉన్న పాపపు రోగముతో శ్లేషంలో పడ్డ వేగలాగా కొట్టిమిట్లాడుతున్న మానవ జాతికి విడుదలిచ్చే జీవపు వాక్యపు శక్తి తిరిగి వారిని మరలా జీవితాన్ని పునర్నిర్మాణము చేసి ప్రభు సన్నిధికి నడిపించేది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట మరలా చదివి మనం ప్రార్థన చేసుకుందాము. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము
చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. స్తోత్రం. ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము. చూడండి, ఇది మన కొరకు ఆయన ఇచ్చేసుకున్నాడు. ఆయన ఇచ్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన ప్రేమతో ఒక గుర్తునుంచారు. ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. దీన్ని చేయనప్పుడల్లా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను ఆయన ఏ రీతిగా సంపాదించుకున్నారు, ఏ రీతిగా నిన్ను ఆయన సంపాదించారో, సులువుగా ఆయన నిన్ను సంపాదించలేదు. ఆయన ఎంతో వేదన చెంది కష్టపడి నిన్ను నన్ను సంపాదించారు. లోకములో ఇంకా కూడా ఈ రక్షణలోనికి రాలేని వారు, యేసుక్రీస్తు శిలువ మరణము గ్రహించలేని వారు ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వారందరి పట్ల కూడా ప్రభు యొక్క ఆత్మ ఇంకా కన్నీరు కారుస్తూనే ఉంది. జీవము గల వాక్యము వారి కొరకు ఎదురు చూస్తూనే ఉంది. దినమెల్లా కూడా మరి ప్రజలను ఆయన చేతులతో ఆహ్వానిస్తూ దినమెల్లా ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆ మార్గములోనికి వచ్చి ఆ జీవపు శక్తిని అనుభవించి సమాధానము, శాంతి అనుభవించాలి అని ప్రభు ఉద్దేశము. సమాధానం లేకుండా తిరుగుచున్న వారులారా, నెమ్మది లేకుండా తిరుగుచున్న వారులారా, ఆయన ఒక జ్ఞాపకార్థంగా ఒక గుర్తును ఇచ్చారు. మీ కొరకు నా శరీరము నేను ఇచ్చుచున్నాను. ఇది ఒక జ్ఞాపకార్థంగా మనందరి కొరకు విరవబడిన ఆయన శరీరము. గొల్గొతా కొండ మీద ఆయన మన కొరకు విరవబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఇదంతా జ్ఞాపకార్థంగా ఒక గుర్తుగా మన ఎదుట ఉంది. తరతరములు గ్రతించిపోయినను ఆ గుర్తు, ఆ జ్ఞాపకము అలాగే మన జీవితంలో ప్రభు స్థిరపరచును గాక. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడవు, మా జీవితాలలో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యమును, అది ఒక గుర్తుగా, జ్ఞాపకార్థంగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మీరు ఉంచిన గుర్తులు నాయన, ఎస్తేరు కాలంలో కూడా మీరు ఉంచిన గుర్తులు, ఈ కృపాకాలము ప్రారంభం మొదలకు మూలమైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు ఉంచిన గుర్తులు, ఇవన్నీ మా జీవితాలకి పురుగొలిపి నాయన, మా జీవితంలో నాయన మరలా ఉజ్జీవమును, ఆత్మశక్తి నాయన మరలా మీరు పురుగొలుపుతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.